అభిషేకు, నువ్వు మనిషివా మహానుభావునివా? ఏం కొట్టుడువే అది? అరే నీ అవ్వ నాకన్నా వైల్డ్గా ఉన్నావు. మేము స్కోర్ కూడా తక్కువనే కొట్టి పాడైతివి. జనంత మెల్లగా ఆడితే ఏం బావు? అభిషేకు షేకాడిత్తా. నాకు మెల్లమెల్లగా ఆడు ఎరకలేదు. కొడితే బాక్స్ బద్దలైపోవాలి గంతే. చూసినావు కదా, 5 4లు 8 6లు, 34 బాల్ 79 రన్లు. మామూలుగా ఉండదు మనతోని. నువ్వు అట్లా ఎట్లా పడితే అట్లా కొడితే ఎట్లా తమ్మి? నువ్వు కొట్టిన కొట్టుడికి మా బౌలర్లు గజగజం కాబట్టే మళ్ళా బౌలింగ్ ఏనికే భయపడతారు. ఏమనుకోకే బట్లరన్న, ఫస్ట్ మ్యాచ్ కాబట్టి గట్లా భయపడ్డారు. నెక్స్ట్ మ్యాచ్లో గట్ల ఏం కత్తి అలవాటు అయిపోతుంది. గదేంది భయో అలవాటు అవడేంది? ఎట్లా కనిపిస్తున్నావు నీకు? మేము ఈ మ్యాచ్లో నేను ఒక్కనే కొట్టినా గానీ నెక్స్ట్ మ్యాచ్లో కొట్టడానికి మా వాళ్ళు రెడీగా ఉన్నారు. మనిషి కొద్ది ఎబ్బేసారంటే కథం, అదే అలవాటు అయిపోతుంది. నీ అవ్వ ఏం మనిషివే పట్లరు నువ్వు? నీ వల్ల మ్యాచ్ వీకే ఇచ్చేది మొత్తం పోవట్టే. అన్ని తిక్కల పనులు ఎందుకు ఎత్తవే? ఏం మాట్లాడుతున్నావు వేస్టోను? తాగొచ్చినవేంది? నేను ఒక్కనే 68 రన్లు కొట్టినా. ఎవరన్నా ఆడిలా? వచ్చిన వాళ్ళు వచ్చినట్టే ఉరకబడుతుంది. ఆడేదో పలారం మంచి పెడుతున్నట్టు. ఇక నువ్వు కాస్త ఆడేది గుడ్లు పట్టుకుని ఉరుకుతుంది. నువ్వేదో పెద్ద పీకినట్టు నా మీదకి ఎగురుతున్నావు. చేసినంత చేసి ఇంకా నీలుతున్నావులే. పెద్ద పోదుమో లెక్క ఒకరోజు ముందే ప్లేయింగ్ లేవని అనౌన్స్ చేసినావు. ఇక వాళ్ళు రాత్రంతా కూర్చొని ఎవరిని ఎట్లా అవుట్ చేయాలి, ఎవరిని ఎట్లా కొట్టాలని మొత్తం ప్లానింగ్ చేసుకొని వచ్చిర్రు. గాంధీకే మనం ఓడిపోయాం. అవును వేస్టోను, నువ్వు చెప్తుంటే నాకు కూడా గదే కరెక్ట్ అనిపిస్తుంది. అయిందేదో అయిపోయింది. నెక్స్ట్ మ్యాచ్ అట్లా కాకుండా గట్టే ప్లాన్ చేసుకుందాం. మీరు ఎన్ని ప్లానింగ్లన్నా చేసుకోరి, ఎన్ని కథలన్నా వాడుర్రి, మళ్ళా గిదే సీన్ రిపీట్ అవుతుంది. మా పిల్లగాళ్ళు మంచి ఊపు మీద ఉన్నారు. ఇక ఈ పొద్దు కుర్చీని మడతపెట్టుడే. చక్రవర్తి అంటే ఏందనుకుంటారు? చక్రం తిప్పినట్టు బాల్ కిర్రని తిరుగుతుంది. ఫస్ట్ మ్యాచ్ లో కాబట్టి 3 వికెట్లు తీసిన, 3 తర్వాత 4, 4 తర్వాత 5, అంటే నెక్స్ట్ మ్యాచ్ లో 5 వికెట్లు తీస్తా. 5 కాకపోతే 6 తీతమ్మి. నిన్నొద్దంటే ఎవరు చెప్పు? ఈ మ్యాచ్ అయితే అందరు బౌలింగ్ మంచిగా చేసిరు. ఒక్క బిష్ణుకే ఒక్క వికెట్ కూడా వాళ్ళే. నీవు కూడా ఒక వికెట్ తీస్తే అయిపోతమ్మి. మరి మన దాంట్లో బ్యాటింగ్కి వచ్చిన అందరూ మనిషిని రన్స్ కొట్టిరు. నువ్వు ఒక్కనే గుడి పెట్టినావు. మేమేమన్నా అంటున్నావా? కెప్టెన్ లెక్క ఉండాలి కానీ ఏం లెక్కలు ఇవన్నీ? అరే ఏమైందా మీకు అట్లా ఫీల్ అవుతాను? మ్యాచ్ కూడా గెలిచినాం కదా, ఏదో ఆడదాం అనుకున్నా, అనుకోకుండా అవుట్ అయినా. ఏమైంది ఇప్పుడు? అసలు నిన్ను నెంబర్ 3లో బ్యాటింగ్ ఎవరు రమ్మన్నారు? ఒకళ్ళు నన్ను రమ్మనేది ఏంటి? నేనే వచ్చినా, అందుకే అట్లా అవుట్ అయినావు. లాస్ట్ మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా మీద గా జాగా నేను వచ్చి ఎట్లా కొట్టినా? 2 మ్యాచ్లో 2 నూర్లు కొట్టినా. మళ్ళీ ఈ మ్యాచ్ లో కూడా ఇంకో 100 చంపుదాం అనుకున్నా. నువ్వు వచ్చి మొత్తం బిస్కెట్ చేసినావు. నువ్వు 100 కొట్టడానికి ఇక్కడ స్కోర్ ఏమున్నది తమ్మి? గా ఇంగ్లాండ్ వాళ్ళు కొట్టిందే 132 రన్లు. గల్ల అభిషేక్ సంజయ్ కలిసే 105 కొట్టిర్రు. ఇంకేముంది నువ్వు కొట్టనీకి? గవాని నీకెందుకన్నా? 12.5 బాల్లోనే మ్యాచ్ కథం అయిపోయింది. ఇంకా 7 ఓవర్లు ఉండనే ఉండే. గా 7 ఓవర్లు ఎంచుకొని కొట్టేటోడిని. నీకేమైంది? ఏం మాట్లాడుతున్నావు తమ్మి? నరాలు కట్ అయిపోతున్నాయి.